దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు. ఎందుకని? అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకొస్తే ఢామ్మన కొబ్బరికాయ కొట్టాలి, అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి, ఓ షోడశోపచార పూజ, అభిషేకం, దానికి నీరాజనం, మంత్రపుష్పం, అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు. ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా? నీ మనసు అట్టెడుతుంటుందా? ఏట్రా వీడు ప్యాంటు చొక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంట్రా అనుకుంటావు. కదిలిపోయిందా లేదా మళ్ళీ? అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెళితే ధ్యాన మంటపం కడతారు. ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు. బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి. అలా మాట్లాడారనుకోండి లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు, ఆయనకి చిరాకు వస్తుంది. కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం, ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతాయి. మాట్లాడలేదు కదా, గొడవకు అవకాశం లేదు, ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి, ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి, ఆయన వీరాసనం, ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు, ఆయన పట్టినటువంటి ముద్రలు, ఆయన చెవులు, ఆభరణాలు, చిన్న చిరునవ్వు, ఆ ప్రశాంతత, దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీ మనస్సు ఎంతో ప్రశాంతపడుతుంది. అంత ప్రశాంతపడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది, హృదయ స్పందనం నియంత్రింపబడుతుంది, ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తియే. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి, నీకు వేదం తెలుసా తెలీదా వదిలిపెట్టేసేయి, నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి, రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి, దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో, అదొక్కటి నేర్చుకో చాలు, ఏమక్కర్లేదు. ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి, విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి, పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి, నేను యథార్థం చెప్తున్న, పెద్దలు నిర్ణయం చేసింది, వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే 2 ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషం పోతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు. అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే. అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే, అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు, కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నవాణ్ణి చూడాలని నువ్వు తాపత్రయపడ్డావు కనుక నీకు ఎదురుగుండా అలా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు. అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాల. ఈశ్వరుడి స్తోత్రం, ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం, అలా మొదలైన శ్లోకం ఒక్క దక్షిణామూర్తికే ఉంది. చిత్రం అని మొదలెట్టారు. చిత్రం అంటే అబ్బా చాలా ఆశ్చర్యం అని. ఏమిటి ఆశ్చర్యం? ఏమిటి ఆశ్చర్యమో నువ్వు ఆ శ్లోకం అర్థమైతే నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు దాన్ని చూడాలని కుతూహలం పుడుతుంది. లోకంలో ఆశ్చర్యం అన్నాను అనుకోండి, నేను మీకు చూడాలనిపిస్తుంది. మీకు తెలుసా, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు తెల్లబోతారు. నేను ఒక సరోవరం చూశాను. ఆ సరోవరంలో నీళ్లలోంచి ఎప్పుడు అగ్ని జ్వాలలు పైకొస్తూ ఉంటాయి. ఎంత విచిత్రం అంటే, మనం ఒకవేళ ఆ సరోవరంలో స్నానం చేస్తూ అగ్ని జ్వాలల్లోంచి అలా బయటికి వచ్చినా ఒళ్ళు కాలదు. ఎంత ఆశ్చర్యం అని నేను అన్నాను అనుకోండి. నేను వేదిక దిగిపోయాక మీరు ఏమంటారు? ఏమంటే అది ఎక్కడుందండి అని అడుగుతారా అడగరా? ఆశ్చర్యం అని అనగానే చూడాలని కుతూహలం కాదు. అలా ఎందుకు మొదలెట్టారు శ్లోకాన్నంటే, అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగితే పనికి మాలిన కుతూహలాల వల్ల పాడైన వాడు ఈ కుతూహలం వల్ల బాగుపడతాడు.
ఎందుకంటే లోకంలో అన్నీ చెడ్డవే కావు, కొన్ని మంచి ఉంటాయి. ఆయన ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తుంటాడన్నాడు అనుకోండి, మంచి ఏడుపు కాదు. ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తున్నాడంటే మంచిదే. ఎప్పుడూ పెళ్ళం గురించి ఏడుస్తుంటాడండి అన్నాడు అనుకోండి, వాడి కర్మ అంటాడు కాదు. దేని గురించి ఏడుస్తున్నాడు ప్రధానం, ఏడవడం ప్రధానం కాదు. దేని గురించి ఏడుస్తున్నాడో అది గొప్పది. ఎప్పుడు ఏ మంచి పని చేద్దామా అని ఏడుస్తుంటాడండి ఆయన అన్నారు అనుకోండి, మహానుభావుడండి అని దండం పెడతారు. ఎప్పుడు ఎవడది ఏమి తూపోదామా అని ఏడుస్తుంటాడండి అన్నాడు అనుకోండి, చీ దుర్మార్గుడు, వాడు ఎప్పుడు ఏ సమయంలో బయట కనపడతాడో చెప్పండి అంటే అంటారు. అవునా కదా? ఏడవడం కాదు, దేని కొరకు ఏడుస్తున్నాడు గొప్ప. కామం ఉండడం తప్పు కాదు, దేని మీద కామం ఉంది ప్రధానం. కేవలం లౌకిక విషయముల మీద కామం అనుకోండి, ఆయన పూజనీయుడు కాడు. భగవత్కామం అనుకోండి, భగవంతుని యందు కోరికున్నవాడు అనుకోండి, పూజనీయుడు కాదు. కామం తప్పనకూడదు, ఏ కామం అని అడగాలి, అప్పుడు తప్పో ఒప్పో చెప్పాలి. అంతేగాని ఆయనకి విశేషమైన కామం అండి అన్నాను అనుకోండి, చీ దుర్మార్గుడు అనేకూడదు. ఆయనది భగవత్కామం అయితే నువ్వు లెంపలేసుకోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది, ఏ కామం అని అడగాలి. కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు, ఏడవడం తప్పు కాదు. దేని మీద కోరిక, దేని మీద ఏడుపు, అది తెలుసుకుని చెప్పాలి. చిత్రం, కుతూహలం. చిత్రం అనగానే ఆశ్చర్యం. అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం అనగానే మీరు ఇప్పుడు ఏమనాలి? అదొకటే నేను చెప్పా, శ్లోకం వదిలేశాను అనుకోండి. ఏమన్నా బాబు ఆ శ్లోకం చెప్పండి, అది ఏమిటో, అది ఏమిటి చిత్రం, ఏమిటి ఆశ్చర్యం అంటే, మనకి లోకంలో పాడవడానికి కారణం ఏమిటంటే ఆశ్చర్యం అన్న మాటే పాడు చేసేయడానికి కారణం. మీరు బాగా గమనించాలి సుమా, నేను వేదాంత సంబంధమైన విషయాన్ని చాలా తేలిక భాషలోకి తర్జుమా చేసి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా చూడండి, ఇది నీకు అనవసరం అన్నారనుకోండి, అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. లోకంలో పాడైపోవడానికి కారణం అక్కడే ఉంటుంది. ఈ వయసులో నీకు ఇది అనవసరం అని మీరు అన్నారనుకోండి, వాడు అదే తెలుసుకోవాలని చూస్తాడు. ఒరే నీకు ఎప్పుడు ఏది అవసరమో నాకు తెలుసు, అప్పుడు నేను నీకు సమకూరుస్తానన్న తండ్రి మాట విని కుతూహలాన్ని చంపేసుకున్నాడు అనుకోండి. మా నాన్నగారు ఏది చూడమన్నారో, ఏది వినమన్నారో, ఏది చదవమన్నారో, ఏది చేయమన్నారో అదే చేస్తానన్నాడు అనుకోండి, బాగుపడిపోయాడా లేదా? అక్కర్లేని వాటి మీద కుతూహలమే కదా మనిషిని పాడి చేసేది. ఇప్పుడు ఆ కుతూహలాన్ని తిప్పాలి, ఇంకొక వైపుకి తిప్పాలి. దేని వైపుకి తిప్పితే బాగుపడతాడో అటు వైపుకి తిప్పాలి. వీడికి ఎలాగో అలవాటు ఉంది, ఏదైనా ఆశ్చర్యం అంటే ఏమిటండి అది అంటుంటాడు. అందుకని అలా మొదలెట్టారు. ఏమిటండి అది అంటాడేమో, అన్న తర్వాత తెలుసుకుంటాడేమో, తెలుసుకుని చూడడానికి ఎడతాడేమో, విడితే బాగుపడతాడు. కాబట్టి చిత్రం ఏమిటి? వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి అన్నమాట వాడలేదు, వాడకుండా చెప్తున్నారు శ్లోకం. చిత్రం ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? వటతరోర్మూలే, ఇది ఆశ్చర్యం. వటతరువు అంటే, వట అన్న మాటకు అర్థం ఏంటంటే మర్రి చెట్టు, మర్రి అని. తరువు అంటే చెట్టు, మూలే అంటే దాని మొదట్లో. మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి? ఏ మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా? మర్రి చెట్టు ఉంటుందా? లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు? ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు, లేకుండా మాట్లాడడం. ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్నీ వదిలేసి అశ్వత్థ వృక్షం ఉందిగా, రావి చెట్టు కింద కూర్చోవడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. వట అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే, వటవృక్షము అన్నదానికి ఒక లక్షణం ఉంటుంది. ప్రపంచంలో అన్ని జీవులు కూడా చేతితో నోటితో నీళ్లు తాగుతాయి. చేతులున్నవన్నీ చేతితో పట్టుకు తాగుతాయి, ప్రధానంగా నోటితో తాగుతాయి. కాళ్ళ ద్వారా నీళ్లు తాగేవి ఏవి ఉండవు. కాళ్ళతో నీళ్లు తాగుతుందండి, దాహం వేస్తే నీళ్లలో కాళ్ళెట్టి పీల్చుకునేవి ఉండవు. కింద నుంచి పైకి లాగవు, పైనుంచి కిందకు వదులుతాయి నీటిని. ఒక్క చెట్లు మాత్రం కింద నుంచి పైకి లాగుతాయి, పాదాల్లోంచి నీటిని తలకెక్కించుకుంటాయి, వేళల్లోంచి పైకి కదా ఎక్కుతాయి. అసలు చెట్టే విచిత్రం. సృష్టిలో చెట్టు చాలా విచిత్రం. ఎందుకో తెలుసా? అది పాదాలతో నీళ్లు లాగుతుంది. పాదాలతో నీళ్లు లాగడం ఒక ఎత్తు అయితే, ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఎత్తెక్కడానికి ఉపయోగపడేది ఏదంటే, లోకంలో తనంత తాను ఏర్పడింది చెట్టు ఒకటే. మీకు ఎప్పుడైనా దూరంగా ఉన్న చూడాలంటే సాధనము తనంత తానేదో తెలుసా? చెట్టే. మీరు అందుకే రామాయణం కానీ భారతం కానీ పరిశీలన చేస్తే, నీళ్ళు ఎక్కడున్నాయిరా అన్నారనుకోండి, చెట్టెక్కి చూడంటారు. రాముడు లక్ష్మణస్వామితో అంటాడు, చెట్టెక్కి చూడు ఎక్కడుందో సరోవరం అంటాడు.
చెట్టు ఎక్కితే నీళ్లు కనపడతాయా? కనపడచ్చు, కనపడకపోవచ్చు. దేన్ని బట్టి కనిపెడతారో తెలుసా? చెట్టు పక్షుల కాలవాలం. తడిరెక్కలు కలిగిన పక్షులు వస్తూ ఉంటే దాన్ని బట్టి ఆ దిక్కుగా సరోవరం ఉందని తెలుసుకుంటారు. కాబట్టి చెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. పైకెక్కడానికి ఉపయోగపడే సాధనం ప్రపంచంలో తనంత తాను ఈశ్వర సృష్టిలో వచ్చింది చెట్టు. కింద నుంచి పైకి నీరు లాగుతుంది, అదొక ఎత్తు. వట అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే ఎంత ఎండలోంచి వచ్చినా నీడనివ్వగలిగినది అయి ఉంటుంది. అలా ఎందుకు ఇస్తుందో తెలుసా? వటవృక్ష ఛాయ యందు విశ్రాంతి పొందినాడు అంటారు. బాటసారులందరూ మర్రి చెట్టు దగ్గరికి వెడితే సద్దెన్నపు మూట విప్పుకుని తింటారు. రావి చెట్టు కింద తినరు. ఎందుకో తెలుసా? రావి చెట్టు కింద తినకపోవడానికి ఒక కారణం ఉంది. రావి చెట్టు చప్పుడు ఎక్కువ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, చిన్న గాలి వేసింది అనుకోండి, మీరు ఏ వేప చెట్టు దగ్గర, కుంకుడి చెట్టు దగ్గర, మామిడి చెట్టు దగ్గర కళ్ళు మూసుకు కూర్చున్నారనుకోండి, గాలి వేస్తే పెద్ద చప్పుడు ఉండదు. రావి చెట్టు దగ్గర కూర్చోండి, తుఫాను వచ్చినట్టు ఉంటుంది. అంత గలగల గలగల కదులుతాయి ఆకులు. మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి చెట్టు ఇచ్చినంత నీడ ఇక ఏ చెట్టు ఇవ్వదు ప్రపంచంలో. ఒక్క మర్రి చెట్టుకే సాధ్యం. కారణం ఏమిటో తెలుసా? తన మూలాన్ని తానే కమ్ముకుంటుంది గుండ్రంగా. అది ఒక్క మర్రి చెట్టుకే శాఖా విస్తరణ. అది మిగిలిన అన్ని చెట్లు కూడా మొదలు నశించిందనుకోండి, ఏ కారణం చేతనైనా కూడా, కొన్ని కారణాలకి మొదళ్ళు పోతాయి చెట్లకి. ఎందుకు పోతాయంటే చెట్టుకి తొర్ర వస్తుంది ముందు. ఆ కాండంలో పెద్ద కాండం అయిన తర్వాత కాండంలో తొర్ర వస్తుంది, తొర్రలో పుచ్చు వస్తుంది. పుచ్చులో విరిగిపోయిన కర్ర మొక్కలన్నీ పడతాయి. ఈ దుర్మార్గులైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే తొర్రలోకి తీసుకెళ్ళి కొన్ని వస్తువులు దాస్తూ ఉంటారు. ఏ పని మీదో వెడుతూ ఆ తొర్రలోకి తీసుకెళ్ళి అగ్గిపెట్టి అవి పెడుతూ ఉంటారు. ఎవడో ఒక దుర్మార్గుడు పొరపాటున ఒక నిప్పు రవ్వను అందులో పడేశాడు అనుకోండి తొర్రలో, ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కడుపు నిప్పితో ఊగిపోతూ పైన పెద్దవాళ్లతో మాట్లాడుతున్న వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అది లోపల కాలిపోతుంటుంది, పైకి పచ్చగా కనపడుతుంది. ఆ తొర్ర కాలిపోయింది అనుకోండి కొన్నాళ్ళకి, ఆ చెట్టు చచ్చిపోతుంది, ఇక నీరు పైకి ఎక్కదు, అందుకని పైన అంతా ఎండిపోతుంది. అలా ఒక మొదలు కాలిపోతే మరణించని ఏకైక చెట్టు మర్రి చెట్టు ఒకటే. మర్రి చెట్టుకు అలా చావు రాదు. ఎందుకో తెలుసా? అది ఆకాశంలోంచి వేళ్ళు దింపుతుంది. కొమ్మ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇలా వెడితే అక్కడ ఒక వేరు దింపుతుంది, చెట్టులోంచి వేరు వస్తుంది. అన్నిటికీ భూమిలోనే వేళ్ళు ఉంటాయి, ఇంకా పైకి ఇలా ఎక్కవు. ఒక్క మర్రి చెట్టుకి పైనుంచి కిందకి దిగుతాయి, దిగి అవి భూమిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి దాన్ని అవే పెనవేసుకుని మళ్ళీ పెద్ద కొమ్మలాగా నిలబడిన స్తంభంలా తయారైపోతాయి. ఇవి నీళ్లు లాగేస్తాయి, లాగేసి కొమ్మకి ఇచ్చేస్తాయి. అందుకే ఇక్కడికి పోయిందనుకోండి, అక్కడ అలాగే మళ్ళీ బతికేసి మళ్ళీ ఆధారం వీళ్ళు దింపేస్తాయి. అందుకే ఒకసారి మర్రి చెట్టు పుట్టిందా, ఇక ఆ మర్రి చెట్టుకి చావు ఉండదు. రెండు, మర్రి చెట్టు తన చుట్టూ తాను విస్తరించుకుని వెళ్ళిపోతుంది. ఏం బుద్ధినే అన్నాడు ఋషి అనుకోకండి. వట తరు అన్న రెండు మాటలు వేశాడు అంటే దానికి అంత గూఢమైనటువంటి అర్థం పెట్టి వేశాడు ఆయన. రెండు, మీరు ఒక మార్గాన్ని నిర్మాణం చేసి దాని పక్కన మర్రి చెట్టు వేశారనుకోండి, కొన్నాళ్ల తర్వాత ఇంకా మార్గాన్ని మూసేస్తుంది. మార్గాన్ని మూసే లక్షణం ఉన్న చెట్టు మర్రి చెట్టు. ఎందుకో తెలుసా? అది కొమ్మ అలా వెళ్ళి మార్గం నిర్మాణం చేశాం కదండి, ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ చక్క వాహనం మీద ఇటు ఎడదాం అనుకున్నారనుకోండి, అది కొమ్మ పెంచి మధ్యలోకి ఊడ దింపుతుంది. ఊడ దింపేస్తే ఊడ భూమిలోకి వెళ్ళిపోయి అడ్డంగా పెరుగుతుంది. అప్పుడు ఇంకా వాహనం వెళ్ళదు. అందుకే మర్రి చెట్టు ఎక్కడుందో అక్కడిక కదలికలు ఉండవు, ఆగిపోతాయి. విపరీతమైన నీడనిస్తుంది. రెండు, దాని మొదలు మీరు చేరలేరు. అందుకే మీరు లోకంలో ఒక మాట విన్నారో లేదో, ఊడల మర్రి అంటారు. ఊడల మర్రి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరో తెలుసా? అసలు వెళ్ళడం సాధ్యం కాదు. అసలు ఆ మర్రి చెట్టు చూడడానికి వెడతారండి. అడయార్ మర్రి చెట్టు అని మెడ్రాస్లో ఒకప్పుడు ఆ చెట్టు చూడడానికి వెళ్ళేవారు. అది కొన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. అంతంత దూరాలు పెరిగిపోతాయి మర్రి చెట్లు. పెరిగిపోతే మీరు దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారనుకోండి, ఈలోగా ఏమవుతాయంటే ఆ ఆకులన్నీ రాలి బోల్డంత ఎత్తు పెరిగిపోయి అందులో పుట్టలు, రకరకాలైన జీవులు అన్నీ పెరిగిపోతాయి. పెరిగిపోతే మీరు ఈ ఊడలన్నీ దాటుకుంటూ వెళ్ళడం చాలా కష్టం.
దాని మొదలు దగ్గరికి వెళ్ళరు. అందుకే తన మొదలు దగ్గరికి వేరొకరు రాకుండా తానే చుట్టుకుని అడ్డగలిగినటువంటి చెట్టు మర్రి చెట్టు ప్రపంచంలో. ఇంకో లక్షణం ఏంటో తెలుసా? మర్రి చెట్టు ఎవ్వరూ పాతరు. మామిడి చెట్టు వేసుకుంటారు, పనస చెట్టు వేసుకుంటారు, నేను మా 4 మర్రి చెట్లు వేసుకుంటాను ఇవ్వండి అని ఎవరు అడగరు. ఎవ్వరూ వేయకపోయినా తనంత తాను పెరిగి తీరుతుంది మర్రి చెట్టు. ఎవ్వరు వేరు మర్రి విత్తనం. ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? వనస్పతి జాతికి చెందినది. సంస్కృతంలో చాలా గొప్ప చెట్టు అని దేవతాంశ కలిగినది అని దేనికి నిర్ణయం చేస్తారంటే అది వనస్పతి జాతికి చెందింది. వనస్పతి అన్న మాట అర్థం ఏంటంటే పువ్వు లేని కాయ వస్తుంది, పువ్వు ఉండదు, కాయ వస్తుంది. మర్రికి ఆ లక్షణం ఉంది. మర్రి పూలు ఎక్కడన్నా మీరు చూసారా? మర్రి పూలు ఉండవు, మర్రి కాయలు ఉంటాయి. ఎక్కడ పడుతుందో తెలియదు. శంకరాచార్యుల వారంతటి వారు దీన్నే వాడారు. చిన్న కాయలో ఉన్న చిన్న గింజ పడి అంత పెద్ద చెట్టు అన్ని ఆధార ఊళ్లతో నిర్మించుకుని పైకి లేచిపోతుంది, పెద్దదైపోతుంది. ఎవ్వరూ వేయకుండా తనంత తానే పెరుగుతుంది. అది ఒకసారి పెరిగితే దానికి చావు లేదు. ఒక తొర్ర పోయినా, ఒక మొదలు పోయినా వేరొక ఊడ దానికి మొదలు, అది అలా ఉంటుంది. 2, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భూమి మీద కాలెట్టకుండా ప్రయాణం చేయడానికి మర్రి చెట్టు ఆధారం. పూర్వం వెళ్ళేవారు, ఊడలు పట్టుకుని ఊగుతూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది అంతంత దూరం వెడతారు, భూమి తగలదు, తగలకుండా వెడతారు. ఇప్పుడు ఈ లక్షణాలు పరమాత్మకు అన్వయం చెయ్యండి. ఎందుకుంటాడో వటవృక్షం దగ్గర. వట అంటే నీడని బాగా ఇస్తుందని కదా నేను మనవి చేశాను. నీడకి విరుద్ధం ఏమిటి? ఎండ. ఎండ దేనికి గుర్తు? తాపానికి గుర్తు. మనమందరికీ కూడా తాపం ఉంది, మనందరం కూడా ఓ ఎండలో నించున్నాం. ఏమిటా ఎండ? సంసారం. సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. సంసారమునందు పరిభ్రమించడమే తాపం. అందుకని శాంతి లేదు. శాంతి అమృతం, సంసారము మృత్యువు. ఈ శాంతికి కారణమైన వాడు అంత నీడనివ్వగలిగిన చెట్టు కిందే ఉండాలి. అందుకే మర్రి చెట్టు కింద ఉంటాడు. అది వటవృక్షానికి దక్షిణామూర్తికి సంబంధం. 2, తన మొదలు చేరడం ఎవరికీ సాధ్యం కాదు, తన కొమ్మలే అడ్డుకుంటాయి. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే భగవత్ సంబంధమైన శాస్త్రం తెలుసుకున్నప్పుడే అలిసిపోతాడు. అమ్మో, ఈ ఉపనిషత్తులు ఏమిటి, వేదం ఏమిటి, స్వరూపం ఏమిటి, లక్షణం ఏమిటి, అపరోక్షానుభూతి ఏమిటి, పరోక్షానుభూతి ఏమిటి, ఇవన్నీ ఎప్పటికి తెలుస్తాయి, ఎప్పుడు అనుష్ఠానం చేస్తాం, ఎప్పుడు తెలుసుకుంటామని బడలిపోయా అబ్బా అనిపిస్తుంది. పరమేశ్వరుణ్ణి చేరడానికి పరమేశ్వరుడికి సంబంధించిన శాస్త్రాలే బడలిపోయేటట్టు చేసినట్టు మర్రి చెట్టు మొదలు చేరడానికి మర్రి ఊడలే అడ్డొస్తాయి. దారులు మూస్తుంది మర్రి చెట్టు. అటు ఇటు తిరగడాన్ని, పరిభ్రమణాన్ని ఆప్ చేస్తుంది మర్రి చెట్టు. ఈశ్వరుడి వైపుకి నడుపుతుంది. అది ఎవ్వరూ వెయ్యరు, భగవంతుణ్ణి ఎవ్వరూ కనరు. ఆయన స్వయంభూ. మర్రి చెట్టు స్వయంభూ. జీవము ఆయన యందు శాశ్వతము. అందుకే మీకు సృష్టి మొత్తం మీద ఎక్కడా లేదు. మీరు కావాలంటే బోటనీ చదువుకున్న వాళ్ళని ఎవరినన్నా అడగండి, జీవశాస్త్రం చదివిన వాళ్ళని చెప్తారు. అత్యంత నునుపైన ఆకు ప్రపంచంలో ఏదో తెలుసా? ఒక్క మర్రాకి. మర్రాకంత నునుపుగా ఏదీ ఉండదు. మీరు ఎంత మృదువైన ఆకవనివ్వండి, ఎండిపోతే గుచ్చుకుంటుంది. మీరు ఎందుకు తోరణం కట్టండి, బాగా ఎండిపోయిన తర్వాత మామిడాకు ఇలా వెడుతుంటే ఇక్కడ గుచ్చుకుంది అనుకోండి, ఏదో చిన్న సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది. ఎండిపోతే గుచ్చుకుంటాయి. ఎండిపోయిన మర్రాకుని పట్టుకుని మీరు ఇలా అని చూడండి, ఎంత నున్నగా ఉంటుందో. ఇంకా విచిత్రం చెప్పనా? ఎండిపోయిన మర్రాకు తీసుకుని నీళ్లు చల్లండి, కాసేపటికి ఆకుపచ్చగా అయిపోతుంది. జీవాన్ని అంత నిలబెట్టుకుంటుంది. పరమేశ్వరుణ్ణి మీరు ఎన్ని రకాలైనటువంటి వేద విరుద్ధమైన విశ్వాసములో ప్రచారం చేయనివ్వండి, సనాతన ధర్మము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ స్వరూపము ఎండినట్టు కనపడుతుందేమో కానీ శంకరుల వంటి మహాపురుషులు వచ్చి నీళ్లు చల్లితే చిగురిస్తుంది. దానికి మరణం లేదు, అది పరబ్రహ్మము. పరబ్రహ్మానికి మారు పేరు మర్రి చెట్టు. అందుకే వటవృక్షము యొక్క నీడన విశ్రాంతి పొందాడంటారు. పరమేశ్వరుని యొక్క పాదముల దగ్గర ఎవడైనా విశ్రాంతి పొందుతాడు. ఆ చెట్టు దగ్గరికి ఎడితే చాలు చల్లతనం. లోకంలో పరమేశ్వరుడికి పర్యాయ పదం ఏది అంటే చెట్టు ఒక్కటే. ఎందుకో తెలుసా? రామాయణం అంతటి దాంట్లో లక్ష్మణస్వామి ఒక మాట చెప్తారు.
నివాసవృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటారు. భయం నుంచి రక్షించేది చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు చెట్టు ఒక్కటే. ఎక్కడో పెద్ద పులి ఎరిచింది, ఎవరు లేరు పక్కన, చెట్టు ఎక్కేస్తాడు. అంతే, చెట్టు ఎక్కేస్తాడు, సుఖపడిపోతాడు. 2, ఏమీ దొరకలేదు, చెట్టుకు కాసిన కాయే ఆధారం, తింటాడు. ఎండ, చెట్టు మొదలే విశ్రాంతి, చల్లగా ఉంటుంది, పడుకుంటాడు. అసలు మర్రి చెట్టు చాలా విచిత్రం. ఎంత చల్లతనాన్ని ఇస్తుందో అంత రక్షణ కూడా ఇస్తుంది. దీని గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు. వెనకటికి ఓ పెద్ద గణిత శాస్త్రవేత్త ఒక ఆయన అరణ్య మార్గంలో వెడుతున్నాడు. వెడుతూ ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చాలా చల్లతనం కాదు, కొమ్మలు ఇలా పెరుగుతాయి. పెరగడంలో పడుకున్నాడు. పడుకుని పైకి చూశాడు, ఇంత మర్రికాయ కనపడింది. ఇలా పక్కకి చూశాడు, గుమ్మడి పాదోడి కనపడింది. భగవంతుడు సర్వజ్ఞుడు అంటారు, కానీ ఆయనకి మ్యాథమెటిక్స్లో లా ఆఫ్ ప్రపోర్షన్స్ తెలియక ఇంత సన్నటి గుమ్మడి తీగకి ఇంత కాయెట్టాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయెట్టాడు. ఆ గుమ్మడికాయ దీనికి ఉండాలి, మర్రికాయ దానికి ఉండాలి. తప్పు, భగవంతుడికి సిద్ధాంతం తెలియదు అని పడుకున్నాడు. కాసేపటికి ఓ మర్రికాయ నుదురు మీద పడింది. లేచన్నాడు, పరమేశ్వరుడికి సిద్ధాంతాలు తెలియడం కాదు, కారుణ్యమూర్తి. గుమ్మడికాయ దీనికి కాసి ఉంటే నా బుర్ర బద్దలయ్యేది అన్నాడు. కాబట్టి మర్రి చెట్టు అంత పెద్దదైనా కాయ చిన్నది పెట్టాడు, ఎందుకంటే సేద తీరాలి జనం. చెట్టుకొక్కదానికి ఒక లక్షణం, ఎవరొచ్చి తన దగ్గర కూర్చున్నా మీరెవరని కానీ, మీరు పుణ్యం చేశారా, పాపం చేశారా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, మీకు ఆదాయం ఎంత, మీరు ధనికుడా, పేద, స్త్రీయా, పురుషుడా, పండితుడా, పామరడా, కులమా, మతమా, వర్ణమా, వర్గమా, ఏమీ అక్కర్లేదు, నీడనిచ్చేస్తుంది. మీరు వెళ్ళాలి, నీడనిస్తుంది. తాను వచ్చి నీడనివ్వదు. అయ్యో ఎండలో ఎలా ఉన్నాడో అని తను రాదు, మీరు వెళ్ళారా నీడనిస్తుంది. మీరెవరో దానికి అనవసరం. కుక్క, పిల్ల, పామ అనవసరం, నీడనిస్తుంది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. పరమేశ్వరుడంతే, ఎవరు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళారో వాళ్ళని రక్షించేస్తాడంతే. వాడెవరు ఆయనకు అనవసరం. చెట్టుకి భగవంతుడికి అంత దగ్గర లక్షణం. చెట్టు కదలదు, ఆత్మ కదలదు. ఆత్మకి పర్యాయపదం చెట్టు. అందుకే చెట్లు కదిలి వెళ్ళవు. కదిలే చెట్లు ఒక్క శ్రీశైలంలోనే ఉన్నాయి. ఒక్క శ్రీశైలంలోనే ఒక ప్రత్యేకమైన పర్వత ప్రాంతంలో చెట్లు తమంత తాము లేచి వెళ్ళిపోతుంటాయి, వెళ్ళిపోయి ఇంకొక చోట దిగుతుంటాయి. శ్రీశైలంలోనే చాలా మంది చూశారు ఆ చెట్లు వెడుతుంటాయి. అవి అకస్మాత్తుగా లేచి వెడుతుంటాయి. ఇప్పటికీ అటువంటి చెట్లు ఉన్నది ఒక్క శ్రీశైల పర్వతాల్లోనే ఉన్నాయి. కాబట్టి సాధారణంగా లోకంలో చెట్లు మాత్రం లేవవు, భూమిలోనే అలా నిలబడి ఉంటాయి. కదలనిది ఆత్మ. ఆత్మకి పర్యాయపదం చెట్టు, పరమేశ్వరుడికి పర్యాయపదం చెట్టు. స్వయంభూ, తనంత తాను పుట్టేది, మరణము లేనిది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మూలంలో దక్షిణామూర్తి కూర్చున్నాడు. అది కారణం. అందుకే ఎప్పుడైనా సరే జ్ఞానం చెప్పేటప్పుడు మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు. మీరు చూడండి, నేను మీకు ఈ తత్వాన్ని విచారణ చేసేటప్పుడు మీతో ఒక మాట నేను మనవి చేస్తాను. శ్రీ మహావిష్ణువుకి కొన్ని పేర్లున్నాయి. క్షీరాబ్ధిశయనుడు, శ్రీరంగశాయి అని పేర్లు ఆయనకి. క్షీరాబ్ధిశయనుడు అంటే ఆ పాలకడల ఎందు పడుకుంటాడు. శేషసాయి, శేషశయనంలో పడుకుంటాడు పాము మీద. అలాగే శ్రీరంగశాయి, శ్రీరంగశయనం, శ్రీరంగంలో పడుకుంటాడు విమానంలో అని. ఇలా పడుకున్నటువంటి విష్ణువు మీకు ఎప్పుడైనా ఐశ్వర్యాన్ని ఒక్కదాన్ని ఇస్తాడు. క్షీరాబ్ధిశయనంలో ఉన్నవాడు కానీ, శ్రీరంగశయనంలో ఉన్నవాడు కానీ, శేషశయనంలో ఉన్నవాడు కానీ మీకు లక్ష్మీ కటాక్షం ఇస్తాడు. ఎందుకంటే కదులుతూ ఉంటాడు. కదలకుండా జ్ఞానం ఇవ్వవలసి వచ్చిందనుకోండి, ఒక్క మర్రాకు మీదే పడుకుంటాడు, మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు. విష్ణువైనా శివుడైనా అంతే, ఆ చెట్టు లక్షణం అది. అందుకే మీరు చూడండి, అదే శ్రీకృష్ణ పరమాత్మ మార్కండేయ మహర్షికి జ్ఞానం ఇవ్వాలనుకున్నారు. మార్కండేయుడి ఆయుర్దాయం అటువంటిది. మీరు మొన్ననే విన్నారు అరణ్య పర్వంలో. మొత్తం లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోయి కటిక చీకటి అయిపోయింది, నీటితో నిండిపోయి ఒక్క మార్కండేయుడు మిగిలిపోయాడు. అరే ఇప్పుడు పరబ్రహ్మం ఏం చేస్తుంటుందిరా చూడాలనుకున్నాడు. అక్కడే కనబడ్డాడు. ఓ మర్రి కోటి తేలుతోంది నీళ్ల మీద, దాని మీద పడుకుని ఉన్నాడు కృష్ణ భగవానుడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అక్కడ ఇంకా కృష్ణ అనరు, ముకుందం, మోక్షాన్ని ఇచ్చేవాడు, జ్ఞానప్రదాతగా ఉంటాడు. ఆ కాలి వేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉన్నాడు. పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది. అరే అంతా నీటితో నిండిపోతే మర్రి చెట్టు ఒక్కటి ఉంది, ఆకు మీది పిల్లాడు పడుకున్నాడు.
అని మార్కండేయ మహర్షి అక్కడికి వెళ్ళి నిలబడి, ఎవరు నువ్వు, ఈ లోకమంతా ప్రళయంలో ఉంటే ఇక్కడ ఒక్కడివి ఎలా ఉన్నావు అన్నాడు. ఆయన కళ్ళు విప్పి దా లోపలికి వెళ్ళన్నాడు. ఆ పిల్లాళ్ళలోకి వెళ్ళాడు మార్కండేయ మహర్షి. ఆ లోపల దర్శనమైంది. లోకాలన్నిటినీ తన బొజ్జలో పెట్టుకు పడుకున్నాడు. అప్పుడు జ్ఞానం ఇచ్చి చెప్పాడు, ఎలా వస్తుందో, సృష్టి ఎలా వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో, లయం ఎలా అయిపోతుందో, తాను ఎలా ఉంటాడో, తన స్వరూపం ఏమిటో బోధ చేశాడు. జ్ఞానం ఇవ్వవలసి వస్తే అది శివుడా విష్ణువా వదిలేయండి, మర్రి చెట్టునే ప్రధానం చేసుకుంటారు. కారణం ఒక్కటే, మర్రి చెట్టు స్వయంభూ ఈశ్వర స్వరూపం. అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది, రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, దిగి చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు. అవకాశం ఉంటే ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమస్కారం చేసి పెడతారు. ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చినట్టే. మర్రి చెట్టు మొదట్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు పరమేశ్వరుడి ఒళ్ళో కూర్చున్నట్లే. మర్రి చెట్టు యొక్క గొప్పతనాన్ని శాస్త్రములు అలా శ్లాఘించాయి. అంత గొప్పది. పైగా అపారమైన దయ కలిగిన చెట్టు అని గుర్తేంటో తెలుసా? పాలు ఓడుతుంది. పాలు ఓడితే అవి మాతృత్వం ఉన్న చెట్లని గుర్తు, అంటే పరమ కారుణ్యాన్ని కలిగి ఉన్నవి అని గుర్తు. మర్రి పాలు కారుస్తుంది. మర్రి పాలు దేనికి పనికొస్తాయో తెలుసా? దేనికి పనికిరావు. మర్రి పాలు దేనికి వాడతారంటే పరమ వైరాగ్యాన్ని పొందిన వాళ్ళు మర్రిపాలు తల మీద పోసుకుంటారు. పరమ వైరాగ్యం, వైరాగ్యం రావడం అంటే దానికి సుముహూర్తాలు ఉండవు, అకస్మాత్తుగా వస్తుంది. చెయ్యి దిక్కుమాల సంసారం అనిపించింది అనుకోండి, అంతే, వాడు ఏమైపోతాడో తెలియదు. పరమ వైరాగ్యం వచ్చిన వాడు మొట్టమొదట పట్టించుకోవడం మానేసేది దేని గురించి అంటే జుత్తు గురించి మానేస్తాడు. అందుకే జుత్తు ఇలా పిచ్చుకుల గోళ్ళల్లా కట్టేసి అట్టలు కట్టేస్తుంది. ఇక తన రూపాన్ని ఎవరు చూడకూడదని, తనని ఎవరు గుర్తుపట్టకూడదని పూర్వాశ్రమంలో తనెవరో తెలుసుకుని మళ్ళీ ఆ పేరు పెట్టి పిలుస్తారేమో, పిలిచి మాట్లాడతారేమో. తనని అలా ఎవరు పలకరించకూడదు అనుకుంటే ఏం చేస్తారంటే పరమ వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు వెంటనే భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని వాళ్ళు వెంటనే ఉపయోగించే పాలు మర్రిపాలు ఉపయోగిస్తారు. ఎంత పెద్ద జుత్తుండనివ్వండి, మర్రిపాల చుక్క కాని పడిందా, ఎక్కడ మర్రిపాల చుక్క పడిందో అక్కడ జుత్తు తీసేయాలి తప్ప ఇక దువ్వడానికి పనికిరాదు, తిత్తిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయే ముందు లక్ష్మణస్వామిని పిలిచి మర్రిపాలు పట్టరారా అన్నాడు. అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు పట్టుకొచ్చాడు. నా తల మీద పోయి అన్నాడు. ఏడిచాడు లక్ష్మణుడు. నిన్ను మూర్ధాభిషిక్తుణ్ణి చేస్తాం, యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాం అనుకున్నాం, నీ తల మీద అన్నయ్య నేను మర్రిపాలు పోస్తున్నాను అన్నయ్య అన్నాడు. పొయ్యరా అన్నాడు. ఆ మర్రిపాలు పోస్తే ఆ మర్రిపాలతో అట్టలు కట్టేట్టుగా తలని కుదురు కట్టేసుకున్నాడు. అంటే తండ్రి మాటని నిలబెట్టడానికి అంత దృఢ దీక్షతో అరణ్యవాసం చేశాడు. అంత గొప్ప కేశపాశ ఉన్నటువంటి రామచంద్ర ప్రభు. కాబట్టి మర్రిపాలు పరమ వైరాగ్యానికి గుర్తు. అందుకే లోకంలో మర్రి చెట్టు లాంటి చెట్టు ఇంకా లేదు. మర్రి చెట్టు అంత దైవ సంబంధమే. మర్రి కొమ్మలు, మర్రి కొమ్మలకు ఉండేటటువంటి ఆ పుల్ల మొక్కలు ఎండిపోతే హోమంలో వాడతారు, హోమద్రవ్యంగా వాడతారు. దాని యందు అగ్ని తేజస్సుంటుంది. మర్రితో ప్రత్యేకంగా హవనం చేస్తారు. ఇన్ని చేసేటటువంటి విశేషాలు అందులో ఉన్నాయి. సరే, ఇక మర్రి చెట్టునే నేను పట్టుకున్నాను అనుకోండి, 2 రోజులు మర్రి చెట్టే సరిపోతుంది. కాబట్టి ఇక మర్రి చెట్టును ఆపేస్తాను. కాబట్టి చిత్రం వటతరోర్మూలే, అదిగో అటువంటి మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడయా. ఏం ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం అంటే మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడండి అంటే ఏమంటే ఇంకో చోట కూర్చో, అక్కడ దాకా వచ్చా కాళ్ళు ఎప్పెట్టాయా అని కాదు. మర్రి చెట్టే ఈశ్వరుడు, ఈశ్వరుడే మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడన ఇంకొక చెట్టు పుట్టదు, ఎందుకంటే అది పెరగనివ్వదిహ. ఒకసారి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానం పనికొచ్చిన తరువాత ఇంకొక జ్ఞానం అన్నది అవసరం లేదు. జ్ఞానము అంటే ఏది అంటే భగవంతుని తెలుసుకొనుట. భగవంతుని తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువే చదువు, మిగిలిన చదువులు పనికి మాలిన చదువులు. కుక్షింభరత్వము, కడుపు నింపుకోవడానికి, బయట విభూతులు పొందడానికి, సన్మానాలు సత్కారాలు గౌరవాలు పొందడానికి పనికొస్తాయి. ఒక్క భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువు ఇక తాను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన చదువు. అందుకే ప్రహ్లాదుడు చదివించి ననుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శస్త్రంబులునే చదివినవి కలవ పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు.
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటే విద్, వేదం చదువుకున్నాడండి అంటారు. వేదం చదువుకుంటే గౌరవం ఎందుకు ఇస్తారంటే వేదము అన్నది విద్ అన్న ధాతువులంత వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవడానికి వేదం సాధనమో అది చదువుకున్నాడు. అది అదృష్టం, అందుకు నమస్కారం. కాబట్టి పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక సాధనం లేదు, పరమేశ్వరుడే సాధనం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను ఏవేవో చేశాననుకోండి, అవేమీ నన్ను భగవంతుణ్ణి తెలుసుకునేటట్టు చెయ్యవు. దాని చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఆయన నాకు తెలియడానికి అవకాశం ఇస్తాడు. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతస్వర పరపురాణి పురస్సరాణి అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోసం చేస్తూ. అమ్మా, ఈ పురాణాలు కాని, వేదాలు కాని, శృతులు కాని, స్మృతులు కాని, ఈ కావ్యాలు కాని, ఇవన్నీ ఏమిటంటే భగవంతుడు ఎక్కడున్నాడో చెప్తాయి. ఎక్కడున్నాడో చెప్తాయి తప్ప భగవంతుడి దర్శనాన్ని చేయించలేవు. భగవంతుడి దర్శనం ఎవరు చేయిస్తారు? ప్రీతి పొందిన భగవంతుడు చేయిస్తాడు. నేను భక్తితో బతుకుతున్నాను అనుకోండి, నా భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకనాడు నాకు కనపడాలి. ఆయన జ్ఞానం ఇవ్వాలి. ఆయనే ఓరి పిచ్చాడా ఇక్కడే ఉన్నాను రా అని నాకు అనుభవంలోకి తేవాలి తప్ప అప్పటి వరకు నేను ఏమనుకుంటాను, ఎక్కడో ఉన్నాడంటాను. అందుకే దూరంగా ఉన్నవి చూడ్డానికి చెట్టు ఎక్కుతారు. ఎక్కడానికి పనికొస్తుంది చెట్టు అంటే? మిగిలిన ప్రాణులన్నీ వెన్నుపాము అడ్డంగా పుడతాయి, మనుష్యుడు ఒక్కడే నిలువు వెన్నుపాముతో పుడతాడంటే ఊర్ధముఖ చలనం చెయ్యాలి, పైకెక్కాలి. అందుకే ఈశ్వరుల దేవాలయాలన్నీ స్వయంభూ దేవాలయాలు కొండల మీద ఉంటాయి. ఎందుకంటే ఎక్కాలి నువ్వు జీవితంలో, పైకెక్కితే తప్ప ఈశ్వర దర్శనం అవదు, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఆ ఊర్ధ్వముఖ చలనం చేయడానికి పైకెక్కడానికి చెట్టు ఆధారం. చెట్టు ఎక్కితే దూరంగా ఉన్నది కనపడుతోంది, దూరంగా ఉన్న కనపడింది ఏమవుతుంది? నీ తృప్తి కలగాలంటే దూరంగా ఉన్నది నువ్వైపోవాలి. ఇప్పుడు నాకు దాహంగా ఉందండి, నేను అలా వెళ్ళిపోతున్నాను, సరోవరం కనపడింది, నా దాహం తీరిపోతుందా? నీళ్లు తీసుకుని పక్కన పట్టుకుని ఏవో పెద్ద పెద్ద అరుపులు వినపడుతున్నాయి, క్రూర మృగాలు, బాబాయ్ కొంచెం దూరంగా వెళ్ళి తాగుదామని వెళ్ళిపోతున్నాను. నా దాహం తీరుతుందా? తీరదు. ఈ నీళ్లు తాగేశాను కాస్త దూరం వెళ్ళి. ఇప్పుడు సరోవరంలో ఉన్న నీళ్లు, నా చేతిలో ఉన్న నీళ్లు నేనైపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది? దాహం తీరిపోయింది. నా నీళ్లుగా ఉన్నంతసేపు దాహం పోలేదు, ఆ నీళ్లు నేనైపోయినప్పుడు దాహం పోయింది. అలా దూరంగా ఉన్నవి నేనైనప్పుడు దాహం పోయినట్టే ఆ దాహార్తిని అంటే సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించగలిగింది ఎప్పుడు అంటే కేవలముగా భగవంతుడు అనుభవంలోకి వచ్చినప్పుడు. అలా ఇవ్వగలిగినది చెట్టు, ఆ చెట్టే ఈశ్వరుడు. అందుకే మీరు చూడండి, ఈశ్వరుణ్ణి కట్టడానికి, ఈశ్వరుణ్ణి పట్టడానికి, ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధన అవుతాడు మీకు. అందుకే లోకంలో కొన్నిటినే సాధనంగా చెప్తారు. చెట్టు ఉందనుకోండి, చెట్టు ఎక్కడానికి సాధనాలు ఉండవు, చెట్టే సాధనం. నేను ఇచ్చిన తెచ్చుకున్నానండి అనడానికి కుదరదు. అడవిలో వెళ్ళేటప్పుడు ఇచ్చినట్టు వెళ్తాయంటే చెట్టు ఎక్కడానికి ఎవరు సాధనం? చెట్టే. చెట్టుకే బొడిపు ఉంటుంది, ఆ బొడి పట్టుకుంటాడు. చిన్న కన్నం ఉంటుంది, లేకపోతే ఆ బెరళ్ళ మధ్యలో వేళ్ళు వేసుకుంటాడు, కొమ్మలు అట్టుకుంటాడు. ఆ కొమ్మల మించి అలా కొమ్మ 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 పట్టుకుంటూ పైకెక్కుతాడు. చెట్టు ఎక్కడానికి చెట్టు సాధనం. అలా ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఈశ్వరుడు సాధనం. మీకు లోకంలో అటువంటివి పూజనీయాలు. అందుకే ఏనుగు చూడండి, ఏనుగు మీద ఎక్కడానికి ఏనుగే సాధనం. మీరు గురువాయూరు వెళ్ళి చూస్తే ఏనుగు ఎక్కేవాళ్ళు స్టూల్ తెచ్చుకుని దాని మీద ఎక్కెక్కరు, ఏనుగే కాలు చాపుతుంది వాళ్ళు రాగానే. ఒక్కసారి దాని చెవి పట్టుకుని ఆ కాలెత్తి దాని కాలి ఆ మడమలో ఆ సంధి భాగంలో వేసి ఒక్క దూకి పైకెక్కి ఎగిరి ఆ కుంభస్థలం మీద కూర్చుంటాడు. ఏనుగు ఎక్కడానికి ఏనుగు కాలు సాధనం, ఏనుగుని పట్టడానికి ఏనుగే సాధనం. ఏనుగుని కట్టడానికి నిజానికి ఎవడి శక్తి చాలదు. ఏనుగు తానే లొంగుతుంది, కాలు ఇలా పెట్టి ఆ గొలుసు తన తొండంతో తీసి మావటికి ఇస్తుంది, ఇస్తే దాని కాలుకు చుట్టేస్తాడు. ఏనుగుని పట్టడానికి సాధనాన్ని ఏనుగే అందించినట్టు, ఏనుగుని ఎక్కడానికి ఏనుగే తన కాలిచ్చినట్టు, పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పరమేశ్వరుడే తన పాదం చాపుతాడు భక్తితో కూడిన క్రియ వలన. చెట్టెక్కడానికి చెట్టు సాధనమైనట్టు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధనమవుతాడు. ఇన్నిటికీ తార్కాణం ఆ మర్రి చెట్టు. అందుకే ఆ మర్రి చెట్టుని చూస్తే ఓ నమస్కారం. అంత గొప్ప మర్రి చెట్టు ఒక గొప్ప కుండం పక్కన తనంత తాను పుడితే
అందున దక్షిణ దిక్కుకు పుడితే అదేం దొరకమంటే దొరికే స్థలమా? ఆ స్థల వైభవం ఏమిటో పసిగట్టాలి. అప్పుడు పసిగట్టి దాన్ని రక్షించుకోవాలి, దాన్ని ఈశ్వర విభూతితో నింపుకోవాలి. అందుకని ఎక్కడున్నాడు రా దక్షిణామూర్తి అంటే చిత్రం వటతరోర్ మూలే వృద్ధా శిష్య గురుర్ యువా. ఇది చిత్రం, ఇది ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే అదిగో ఆ మర్రి చెట్టు మూల కూర్చున్న దక్షిణామూర్తిని చూడటం ఆశ్చర్యం. ఆ చెట్టు అంత గొప్పది. నేను ఒక మాట అంటే మీరేమనుకోకండి, ఇప్పటిదాకా మీరు ఆ చెట్టును చూసుంటారు. ఇప్పుడు నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత చెట్టు దగ్గరికి ఇంకోసారి వెడదామని మీకు అనిపిస్తోందా, అనిపించట్లేదా? ఏదైనా ఓ ఎండుటాకు దొరికితే రేపు నీళ్లు తల్లి చూద్దామని మీకు అనిపిస్తోందా, అనిపించట్లేదా? దాని ఆకు దొరికితే ఓసారి ఇలా రాసి చూద్దాం, ఎండుటాకి పచ్చాకి తేడా ఏమిటో చూద్దాం. రావి చెట్టు చప్పుడు చేస్తుందన్నారు, మర్రి చెట్టు చప్పుడు చేయదన్నారు. గాలి వేసినప్పుడు ఒకసారి ఇక్కడ అక్కడ చూద్దామని అనిపిస్తోందా లేదా? దానికి ఊడలు తానే దింపుతుందన్నారు, ఆ ఊడలు ఎలా దిగుతున్నాయో చూద్దాం. ఊడలు పట్టుకుని భూమికి తగలకుండా వెళ్ళొచ్చు అన్నారు. భూమికి తగలకుండా పెడితే ఆకాశ గమనం అంటారు. ఆకాశ్ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆ అంటే పరమాత్మ, కాశ్ అంటే ప్రకాశించడం. ఊడ భూమికి తగలకుండా వెళ్ళాడంటే భగవంతుని ఎందే ప్రయాణం చేశాడండి. దానికి ఆధారం ఆయనే, మర్రి చెట్టే. ఇంకా ఏ చెట్టుకి అలా పట్టుకుని వెళ్ళడానికి ఉండదు, ఒక్క మర్రి చెట్టుకే. అందుకే అది పరమేశ్వర స్వరూపం. అది ఊపి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని చిత్రాలు ఉన్నాయన్నాడు ఆయన. ఓసారి ఆ చెట్టుని చూసి రేపు వీలైతే కొంచెం పసుపు రాసు బొట్టెట్టి నమస్కారం పెట్టాలరా అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? అనిపించింది అంటే అది చిత్రం. అసలు ఆ చెట్టు స్వయంభూ, ఆ చెట్టు పరమేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి చెట్టు మొదట్లో కూర్చున్నాడు ఆయన. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్ యువా. ఇదో చిత్రం. ఆయన దగ్గర శిష్యులు కూర్చున్నారు. ఆయన గురువు గారు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు వృద్ధులు, వయసు అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. వయసు అయిపోయిన వాళ్ళు శిష్యులు, వయసులో ఉన్నవాడు గురువుగారు. వయసులో ఉన్న గురువుగారు మౌనంగా ఉన్నాడు, వృద్ధులైన శిష్యులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్ని చదువుకున్న అనుమానాలున్నంత కాలం, భగవంతుడు అర్థం కానంత కాలం చప్పుళ్ళుంటాయి. అసలు భగవంతుడు ఎవరో తెలిసిపోయిన తర్వాత అనుభవించడంలో పరమ ప్రశాంతత. కాబట్టి మాట ఉండదు, మౌనం ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖత్వం అంటే మాట్లాడితేను ఇక స్తోత్రాలు ఉండవు. లోపల తనంత తాను రమిస్తూ ఆనందానుభవంలో ఉండిపోతాడు. ఆ ఆనందానుభవం మౌనం. అక్కడ ఇక మాట ఉండదు. ఆ స్థాయికి వెళ్ళకపోతే మాటలు ఎక్కువ, అల్లరి ఎక్కువ, అరణ్యరోధన ఎక్కువ కింద ఉంటుంది. బయట ఉత్సవం జరుగుతూ ఉంటుంది, ఆయన్ని సేవించడం కాదు, చాలా పుణ్యం వస్తుందని లోపల కూర్చుని పూలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అది అలా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుణ్ణి సేవించడం కన్నా భగవంతుణ్ణి అనుభవించడంలో ప్రశాంతత. ఆ మౌనంలో కన్నుల వెంట నీరు కారిపోతూ అలా కూర్చుంటాడు. అప్పుడు ఎవరిని కలవాలని, మాట్లాడాలని అప్పుడు ఇష్టం ఉండదు. అప్పుడు ఇక ఉత్సవాలు ఉండవు. అప్పుడు ఇక అక్కడికి వెడదాం, ఇక్కడికి వెడదాం ఏ ఉండదు. ఇక్కడే ఆ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనందంతో రమించిపోతూ అలా ఉండిపోతాడు. అలా ఉండిపోయిన వాడు యువకుడు. యువకుడు అన్న మాటకు అర్థం ఏంటి? బలంతో ఉన్నవాడని. యువకుడు బలంతో కదండి ఉంటాడు. వృద్ధుడంటే బలం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఈయన ఇంకా కాలమునకు లొంగలేదు, వాళ్ళు కాలమునకు లొంగిపోయారు. అందుకని ఇప్పుడు ఆయన ఆసనం వేసి కూర్చోడు, ఎందుకంటే కాలానికి లొంగిపోతున్నాడు కాబట్టి మోకాళ్ళు పూర్వం వంగినట్టు వంగవు. అందుకని ఇప్పుడు కుర్చీలో కూర్చుంటాడు. అంటే కాలానికి లొంగాడు. ఒక ఆయన కాలానికి లొంగలేదు, యువకుడు. అందుకని ఆయన కాళ్ళు ఇలాగే పెట్టి కూర్చుంటాడు. ఇంకో 3 గంటలైనా 4 గంటలైనా కూర్చుంటాడు. కాలమునకు లొంగిపోయిన వాళ్ళు సమస్త ప్రపంచం, కాలమునకు లొంగక నిలబడిన వాడు పరమేశ్వరుడు. అందుకని వృద్ధుడు అవడం. అందుకని ఆయన యువకుడుగా ఉన్నాడు, వీళ్ళు వృద్ధులుగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా పరమేశ్వరుడు అందలేదు. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే అనుభవిస్తూ ఉంటాడు. పరమేశ్వరుణ్ణే అనుభవిస్తూ ఉంటాడు. వ్యవసాయదారుడు తన పొలంలో పండిన పంట తానే తిన్నట్టు, తన ఇంట్లో కాసినటువంటి అరటిపళ్ళు తానే తిన్నట్టు పరమేశ్వరుడు కూడా తనని తానే అనుభవిస్తూ ఉంటాడు. అందుకే శివుడు విరాగి అయి తనలో తాను రమిస్తూ ఉంటాడు అర్థనిమీలిత నేత్రాలతో. కాబట్టి వృద్ధా శిష్య గురుర్యువ. గురువు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు పరమ వృద్ధులైపోయారు.
ఆ వృద్ధులైపోయి కూర్చున్నటువంటి శిష్యులు ఎవరో పనికి మాలిన వాళ్ళు, ఏమీ శాస్త్రాలు చదువుకోని వాళ్ళు అని మీరు అనుకోకూడదు. ఆ కూర్చున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? కూర్చున్న వాళ్ళు సనక సనందనాదులు. సనక, సనందన, అలాగే సనత్కుమార, ఆ తర్వాత మహానుభావుడు సనాతన అనబడేటటువంటి ఆయనే సనత్ సుజాతీయుడు అని ఆ నలుగురు కూడా చుట్టూ కూర్చున్నారు. వాళ్ళేం సామాన్యులు కారు. బ్రహ్మజ్ఞానం దక్షిణామూర్తి దగ్గరే పొందారు. వాళ్ళు పసిపిల్లలుగా అయిపోయారంతే. అంతే, వాళ్ళకి ఇంకా ఏహి లోకంలో బాధ అవి కష్టం సుఖం ఏమీ లేవు, హాయిగా ఉంటారు. పసిపిల్లలు చూడండి, వాడు ఆనందించడానికి కారణం ఒకటే, వాడి బొటనవేలే. వాడి బొటనవేలు ఒకటి నోట్లో పెట్టుకుని చప్పుడు వచ్చేట్టు చీకుతాడు. చప్పుడు వచ్చేట్టు చీకుతూ పడుకుంటాడు హాయిగా. ఏమిట్రా అంటే ఏమిట్రా ఉంది, కొంతమంది బొటనవేలు ఒరిసిపోతుంటాయి పిల్లలకి. తల్లికి కోపం వచ్చి దానికి ఒక గుడ్డ కట్టేస్తుంది. వీడు బొటనవేలు చీకడం మానట్లేదండి, పళ్ళు ఎత్తైపోతాయి, పెరివి ఎత్తైపోతుంది, అయినా మాంటలేదు అని అలా చీకేస్తారు. తన బొటనవేలు చీకి తానే పొంగిపోయినట్టు, తానే మురిసిపోయినట్టు పరమేశ్వరుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆ రమించడం ఉంది, అది పతాక స్థాయి. వీళ్ళు ఇంకా స్థాయికి వెళ్ళలేదు, అందుకని కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నారు? పరమేశ్వరుడి దగ్గర భక్తుడు ఎలా కూర్చుంటాడో గురువు దగ్గర శిష్యులు అలా కూర్చోకూడదు. గురువు గారు ఇలా కూర్చున్నారనుకోండి, శిష్యుడు ఇలా కూర్చోకూడదు, అభిముఖంగా కూర్చోవాలి గురువు గారికి. కూర్చుంటే గురువుగారు మాట అంటారు, సహనా వబతౌ సహనౌ భునక్తు సహజి అని. ఒరే నాయన, నా మనసు నీకు అర్థం అవ్వాలి, నీ హృదయం నాకు అర్థం అవ్వాలి, నీ చెప్తినది నీకు అర్థం అవ్వాలి. నీవేది పొందాలనుకుంటున్నావో నీకు అర్థమయ్యేట్టు కిందకి దిగొచ్చి మాట్లాడే శక్తి నాకు కలగాలి. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అంటాడు. అందుకని లేకపోతే గురువు స్థాయిలో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, కూర్చున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏమర్థం అవదు. గురువు గారి త్యాగం అంటే ఏంటంటే అంత కఠినమైన విషయాన్ని అంత తేలికగా అందించడానికి అంత కిందకు వచ్చేయాలి. శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడో అంత కిందకి గురువు గారు రావాలి. ఆయనకి అవసరమేం లేదు, ఆయనకేం తెలియక కాదు అలా చెప్పాలని ఏం కాదు, అవతలవాడి కోసం దిగిపోతాడు కిందకి. ఈ దిగిపోవడం ఎంత దిగాలంటే అవతలవాడికి అర్థమయ్యేంత వరకు దిగాలి. అలా దిగడం నాకు రావాలి. నీ దిగడానికి ప్రయోజనం నువ్వు దిగడం కాదు, నువ్వు ఎక్కడం, నువ్వు ఎక్కాలి. ఉరే ఇది మన ఇద్దరి మధ్య సిద్ధించాలి. అది సహనా వవతౌ సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని ప్రార్థన చేసి కూర్చుంటారు గురు శిష్యులు. అందుకు గురువు గారికి అభిముఖంగా శిష్యుడు కూర్చోవాలి. అంతేకాని గురువు గారు ఒక పక్కన కూర్చుంటే శిష్యుడు ఒక పక్కన కూర్చున్నాడు అనుకోండి, గురువు గారి ముఖాన్ని చూసే అవకాశం ఉండదు. ఎదురుగుండా కూర్చుని వినవలసిన సభలు కొన్ని ఉంటాయి, పక్కకి కూర్చోవలసిన సభలు కొన్ని ఉంటాయి. పక్కకి కూర్చోవలసిన సభలో ఎదురుగుండా కూర్చోకూడదు. గురువు గారికి ఎప్పుడూ కూడా ఓ పక్క కూర్చుని వినకూడదు, అభిముఖంగా కూర్చుని వినాలి. రాజసభ నడుస్తోంది అనుకోండి, ఎదురుగుండా కూర్చోకూడదు. పరిపాలనాంశ కలిగినటువంటి వాడికి ఎదురుగుండా కూర్చోకూడదు. ఎందుకని? నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకుండా రాజు కాడు. రాజు విష్ణువు కాబట్టి విష్ణువుకి అభిముఖంగా ఉండకూడదు, పక్కకు ఉండాలి. అందుకే పూర్వసభలో మహారాజు ఇలా కూర్చుంటే కుడి చేతి వైపు మంత్రి సేనాని ఉంటే ఇటు ఇటు కూర్చునేవారు తప్ప రాజుకి ఎదురుగుండా కూర్చునేవారు కాదు. ఒకవేళ ఏదైనా రాజుగారికి చెప్పి వెళ్ళవలసి వస్తే వెనక్కి నడవాలి తప్ప రాజుకి పృష్ఠభాగం చూపించకూడదు. రాజుని ఈశ్వరుడిగా చూసేవారు. అది సభా గౌరవం అంటే, సభా మర్యాద అంటే అలా ఉండేది. సభా మర్యాద తెలియని వాళ్ళని సభలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఆ సభలో ప్రవేశించడానికి యోగ్యత ఉన్నదా లేదా అది చూసి ప్రవేశపెట్టాలి. ఇవాళ లోకంలో అన్నిటికన్నా చాలా చవకబారు సభ ఏదంటే ఆధ్యాత్మిక సభ. అందరూ ఆహ్వానితులే అని రాస్తారు. ఎందుకు అందరూ ఆహ్వానితులు? ప్రతి పనికి మాలిన వాడు ఎందుకు అక్కడికి? ఇంట్లో ఏమీ కాలక్షేపం లేదు కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చుని సెల్ ఫోన్లు నొక్కి ఇవ్వడానికే. అందుకు కాదు ఆధ్యాత్మిక సభలో. నువ్వేమైనా తెలుసుకోవడానికి ఉత్సాహం ఉంటే వచ్చి కూర్చోడానికి. అందరూ ఆహ్వానితులు కారు, జిజ్ఞాసువులే ఆహ్వానితులు. ఎవరు ఏమనుకున్నా అంతే. అందుకని ఎవరు అర్హులో వాళ్ళ కోసమే, మంది కోసం చెప్పరు ఆధ్యాత్మిక సభలో. ధరించాలన్న తాపత్రయం ఉన్న ఒక్కడు చాలు. అందుకే భాగవతాన్నంతటినీ ఒక్క పరీక్షిత్తు కోసమే చెప్పాడు శుకుడు. భగవద్గీతనంతటినీ ఒక్క అర్జునుడి కోసమే చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆదిత్య హృదయాన్నంతటినీ ఒక్క రాముడి కోసమే చెప్పాడు అగస్త్యుడు. తప్ప ఎంతమంది వస్తారండి దాన్ని బట్టి చెప్తానని అడిగాడంటే అసలు వాడు కూర్చుని చెప్పే అధికారం లేదని గుర్తు. అసలు వాడిని పిలవకూడదు సభకి, ఎందుకు వాడికి అసలు చెప్పే అధికారం లేదని గుర్తు. సభలో కూర్చున్న వాడికి ఆ మర్యాద లేనప్పుడు వాడికి ఆ సభా ప్రవేశం చేసే అధికారం లేదని గుర్తు.
కాబట్టి శిష్యులు కాబట్టి గురువు గారికి అభిముఖంగా కూర్చున్నారు. కానీ మనం ధ్యాన మందిరాన్ని నిర్మాణం చేశామనుకోండి, అలా పెట్టాం. ఎందుకు పెట్టామో తెలుసా? అటువంటి మహానుభావుల పృష్ఠభాగాలు మనం చూడవలసి వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే కొంచెం ఏటవాలుగా పెడతారు. అంటే పూర్తిగా గురువు గారికి పక్కకి వెళ్ళిపోకుండా, పూర్తిగా ముందుకి కాకుండా కొద్దిగా ఇలా 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 వచ్చేటట్టు పెడతారు. అంటే గురువు గారి వైపే చూస్తున్నట్టు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపట్టండి, దక్షిణామూర్తి ఎటు చూస్తున్నారు? దక్షిణాన్ని చూస్తారు. లోకంలో ఏ మూర్తి దక్షిణాభిముఖం కావు. ఒక్క దక్షిణాభిమూర్తి దక్షిణాన్ని చూస్తారు. విష్ణు స్వరూపాల్లో శ్రీరంగనాథుడు చూస్తాడు దక్షిణ లంకని. కాబట్టి ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. మర్రి చెట్టు పుట్టి మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా పెట్టేటట్టుగా అవకాశం దొరికిందనుకోండి, అదృష్టం. మనకి పట్టింది ఇక్కడ నారకొండం దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆయన దక్షిణాన్ని చూస్తే శిష్యులు ఎటు చూస్తారు? ఉత్తరాన్ని చూస్తారు కదా. గురువు గారు దక్షిణాన్ని చూస్తున్నారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? పెద్ద పెనుమార్పు వచ్చేసింది. అసలు ఆ కూర్చోవడంలోనే ఒక పెనుమార్పు వచ్చేస్తుంది. ఏమిటా మార్పు అంటే, ఈ జీవులందరి ప్రయాణాలు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతుంటాయి. పైకి కనపడవు, కానీ జీవులందరూ కూడా ప్రయాణంలో దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతుంటారు. దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఊరికి శ్మశానం దక్షిణ దిక్కునే ఉంటుంది. దక్షిణాన యమధర్మరాజు గారు ఉంటాడు. అందుకని దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతున్నాడంటే, ప్రత్యాయంతిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక అంటారు శంకరాచార్యులు వారు. ఒక రాత్రి ఒక పగలు అయిపోతే దక్షిణ దిక్కుకి నడక దగ్గర అయిపోతూ ఉంటాడు. దగ్గరగా వెళ్ళిపోతే ఏదో ఒక రోజున ఉసురు తీయవలసిన వాడు తీసేస్తాడు. అప్పుడు ఆ శరీరాన్ని ఏం చేస్తారు? దక్షిణ దిక్కున ఉన్న శ్మశానంలోనే బ్రహ్మాండంలో కలిపేస్తారు. దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయినంత కాలం అర్థం ఏమిటంటే మళ్ళీ వస్తాడని గుర్తు. మళ్ళీ పుడతాడు. పాపపుణ్యాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పుడతాడు. ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక పుట్టడని గుర్తు. అందుకే అయోధ్య ఉత్తరాన్ని ఉంటుంది. పుష్పక విమానాన్ని రావణాసురుడు తెస్తే ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి తీసుకొస్తాడంటే భోగాలను అనుభవిస్తాడని గుర్తు. భగవద్జ్ఞానాన్ని సముపార్జన చేయడు. పట్టాభిషేకానికి విమానం వెళ్ళిపోతోందని గుర్తు ఏమిటంటే, లంక నుంచి అయోధ్య వెళ్ళిపోయి అక్కడి నుంచి కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తుంది పుష్పక విమానం. పుష్పక విమానం ఉత్తర దిక్కుకి వెడితే రాముడు ఉంటాడు. పుష్పక విమానం దక్షిణ దిక్కుకు వస్తే రావణుడు ఉంటాడు. అప్పుడప్పుడు వెళ్ళలేదా అండి అంటే పక్కన పెట్టండి. ప్రధానంగా పుష్పక చలనం ఎంతమంది ఎక్కినా ఒకళ్ళకి చోటు ఉంటుంది. ఎంతమంది ఈశ్వరుడు గురించి తెలుసుకుంటానన్న వాడికి ఇంకోటికి చోటు ఉంటుంది. అందుకే చైత్రమాసం వసంత నవరాత్రుల్లో శ్రీరామ పట్టాభిషేకం అందుకు చెయ్యాలి, అందుకు చేస్తారు. ఎంతమంది ఎక్కినా చోటు ఉంది. ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టని గుర్తు. అంతేగాని ఎందుకు చేస్తున్నామో తెలియకుండా పట్టాభిషేకాలు చేయకూడదు. ఉత్తినే లైవ్ టెలికాస్ట్లు ఇవ్వడానికి పట్టాభిషేకాలు చేయకూడదు. పట్టాభిషేకాలు ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని పట్టాభిషేకం చేయాలి. అప్పుడు మార్పు. ఉత్తరానికి తిరిగి ఎందుకు కూర్చుంటారంటే, దక్షిణామూర్తి శిష్యులు, గురువు గారు దక్షిణం చూశాడు. ఎందుకు చూశాడు? ఆయనకి భయం లేదు. ఆయన్నికి దక్షిణం ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన మృత్యుంజయుడు. అందుకే ఆయన సహజంగా ఉత్తరాన కూర్చుంటాడు. కైలాస పర్వతం మీద కూర్చుని దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తాడు? యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్నాడు ఆయన. అందరినీ చంపే యముణ్ణి చంపేశాడు శివుడు. అందుకు కాదు శంకరాచార్యులు వారు వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఆ యముండి తగినప్పుడు నీ కాలెంత బాధపడిందో నా మనస్సన్న మణిపాదుక తొడుక్కోయా శంకరా అన్నారు శంకర భగవత్పాదులు. ఉత్తర దిక్కు వంక మనం చూశామంటే మృత్యుంజయుణ్ణి చూస్తున్నాం. మృత్యుంజయుణ్ణి చూస్తున్నాం కాబట్టి ఇదే చిట్ట చివరిసారి శరీరం శ్మశానానికి వెళ్ళడం. ఇక శరీరం వెళ్ళదు అంటే ఇక పుట్టడం. ఇక పుట్టకపోవడం దేని వల్ల సాధ్యం? జ్ఞానము వలన సాధ్యం. జ్ఞానము వలన ఏం తెలుస్తుంది? శరీరం నేను కాదు, ఆత్మ నేను అని తెలుస్తుంది. ఆత్మ నేను అని తెలియగానే అది ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఇక బెంగలేదు. పోయేది పోకుండా ఆగదు కాబట్టి బెంగలేదు. ఏడవడానికి కారణం లేదు. నాను శోచంతి పండితాహ కాబట్టి ఏడవడానికి కారణం ఏముందిరా అని అడిగాడు గీతాచార్యుడు. అందుకే ఉండని దేహం గురించి ఏడిస్తే ఉంటుందా? పోని ఆత్మ గురించి ఏడవకుండా ఉంటే మాత్రం పోకుండా ఉంటుందా? నువ్వు ఏడిచినా ఏడవపోయినా ఆత్మ ఉంటుంది. నువ్వు ఏడిచినా శరీరం పోతుంది. ఇంకా దేనికి ఏడుస్తున్నావు అని అడిగాడు. ఎంత ప్రశ్న నిజంగా. అది జీర్ణమైతే ఏడుపు పోతుంది. అందుకని ఉత్తరానికి శిష్యులు చూస్తారు, దక్షిణానికి గురువు గారు చూస్తారు.
మరి గురువుగారు దక్షిణాన్ని చూడొచ్చా అండి? గురువుగారికి ఆత్మ నేను, శరీరం నేను కాదని తెలిసిపోయింది. ఆయన అలా రమించగలడు కాబట్టి ఆయన దక్షిణాన్ని చూస్తుంటాడు, దక్షిణామూర్తి. అందుకే అటు చూస్తున్న ఆయన ఉత్తరంగా మనం చూస్తే మనకి కూడా ఏ భయం ఉండదు. బాహ్యంలో కోరికలు తీరుతాయి, ఆంతరమునందు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినటువంటి దాని వలన వచ్చినటువంటి ఫలితం ఈశ్వర కృప జ్ఞానము దేని వలన వస్తాయంటే దక్షిణామూర్తి ఉపాసన వలన వస్తాయి. అందున చిత్రం ఏమిటో తెలుసా? మీకు ఏ స్వరూపంలోనూ కూడా సాధారణంగా పరమశివుడు లింగస్వరూపిగా ఉంటాడు. ప్రతి దేవాలయంలో ఒక్క అసుర సంధ్య వేళ దాటిపోతే కవచం పెట్టేస్తారు. శివలింగానికి కవచం పెట్టేశారు అంటే శైవాగమంలో అర్థం ఏమిటంటే నందిశృంగాల్లోంచి చూడవద్దు అని. తప్ప మీకు పాదాలు కనపడతాయా? కనపడవు. పరమశివుడి ఆవిర్భావమూర్తి అని ఒకటి ఉంటుంది. శివలింగం దేవాలయం వెనకాతలు ఉంటుంది, గోడలో పెడతారు ఆవిర్భావలింగం అని. దానికి శివలింగాన్ని చించుకుని ఒక మూర్తి ఉంటుంది. దాని తల కనపడదు, పాదాలు కనపడవు. అది మహాశివరాత్రి నాడు వెలిసినటువంటి జ్యోతి స్తంభంలో ఉన్నటువంటి పరమశివుడు కాబట్టి ఆయన పాదాలు కనపడవు ఎప్పుడు. అసలు నిజానికి పరమశివుని పాదములు దర్శనం కావు, విష్ణువు పాదములు దర్శనము కాకుండా ఉండవు. విష్ణువు పాదాలు ఎప్పుడూ దర్శనం అవ్వాలి, శివుడి పాదాలు దర్శనం కావు. అటువంటి పరమశివుని యొక్క పాదాలు దర్శనం చేయడానికి అవకాశం ఒక్క దక్షిణామూర్తి గాని. ఎందుకని? ఒకటే కారణం, సంప్రదాయ శిష్యుడు పాదం పట్టుకోవడానికి గురువు గారు తిరస్కరించారు. అసలు మంత్రోపదేశ ప్రక్రియ ఎక్కడ ప్రారంభమవుతుందంటే గురువు గారు తన పాదం చాపుతాడు. చాపితే శిష్యుడు ఒక్క పాదాన్నే పట్టుకుంటాడు. ఒక్క పాదాన్ని గట్టిగా పట్టుకుని తల ఉంచి తను పట్టుకున్న చేతుల మీదే తన తల ఉంచుతాడు. ఉంచి భోరున ఏడుస్తాడు. ఇన్ని జన్మలెత్తాను గురువుగారు, ఇన్నాళ్ళకి దొరికింది మీ పాదం, నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు. అందుకే విదితాకి లశాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్కదితార్థనిధే అంటే కిందకు వంగి ముట్టుకుంటాం జగద్గురువుల పాదాన్ని, ఎక్కడుంటే అక్కడే ఉన్నాయని. గురువుగారి పాదం పట్టుకుంటే గురువుగారు ఉపదేశం చేస్తారు. గురువుగారు శిష్యుణ్ణి ఎంతో అనుగ్రహిస్తే, తనిచ్చిన మార్గంలో పండుతున్నాడనిపిస్తే గురువు తన పాదాన్ని తల మీద పెడతాడు, శిష్యుడి తల మీద. అందుకని గురువుగారు శిష్యుడికి పాదం కనపడకుండా అట్టే పెట్టకూడదు, కనపడాలి శిష్యుడికి. సంప్రదాయ శిష్యుడు అనుకోండి, తన దగ్గర మంత్రోపదేశాన్ని పొందిన శిష్యుడు అనుకోండి, వస్తే ఆ శిష్యుడు పాదాలకి నమస్కారం చేస్తే అనుమతించాలి. అంటే గురువుగారు నడుస్తున్నప్పుడు, సభలోకి వస్తున్నప్పుడు సంప్రదాయ శిష్యుడిని నమస్కారం చేయకూడదు. సంప్రదాయ శిష్యుడికి అధికారం ఏమిటంటే గురువుగారి అనుమతి తీసుకుని ఆయన అనుష్ఠానం చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకోవాలి వెళ్ళి. అది వాళ్ళకుండే అధికారం, అది వాళ్ళకుండే గౌరవం. నేను మహానుభావుడు మా గురుదేవుల్ని అలా నమస్కారం చేసుకుంటూ ఉంటా వెళ్ళి. మహానుభావుడు అలా అనుగ్రహిస్తూ ఉంటారు కూడా. ఆ కట్టుకున్న ధావళితోటే ఆ అభిషేకం చేసుకుని వచ్చిన వ్యక్తి వచ్చినట్టే కుర్చీలో కూర్చుని రారా నాయనా అని రెండు పాదాల మీద తలపెట్టి నమస్కారం చేస్తే వంగి రెండు చేతులు పెట్టి చిన్నతనంలో మా అమ్మ నన్ను ఎలా పట్టుకుందో అలా పట్టుకుని నాకు రక్ష పెడతారు. అది గురువు అంటే. ఆ గురువు గారు అలా అనుగ్రహించబట్టి మహానుభావుడు మా గురువు గారి అనుగ్రహం, అమరేశ్వర ప్రసాద్ గారి శర్మ గారి అనుగ్రహంతో 4 మాటలు చెప్పుకుంటున్నారు. కాబట్టి గురువు గురువే, గురువు పరమేశ్వర స్వరూపుడు. అటువంటి గురువు ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గురువుకి ఇబ్బంది కల్పించకూడదు, గురువుని నిగ్రహించడం, ఇబ్బంది పెట్టడం చేయకూడదు. గురువు ఎక్కడున్నా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ గురువు పాదం కనపడాలి. అందుకే ఆయన వీరాసనం వేసి కూర్చుంటాడు. దక్షిణామూర్తిగా పరమశివుడు కుడికాలు కింద పెట్టి ఎడమకాలు పైకెత్తి మోకాలు మీద వేస్తాడు. ఒక్క రామచంద్రమూర్తి శిష్యులకి ఉపదేశం చేస్తుంటే కూర్చుంటాడు అలా. పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుంటాడు. అప్పుడు మీకు పాదం కనపడుతుంది, ఇటుపక్క పాదం కనపడుతుంది, ఎడమ పాదం కుడికాలు మీద కనపడుతుంది, కుడి పాదం భూమి మీద కనపడుతుంది. గురువుగారి వంక చూస్తుంటే గురువుగారు ఏం చేశారు? వీళ్ళు మాట్లాడారు శిష్యులు. గురువుగారండి ఆత్మ ఏమిటండి? గురువుగారు ఆత్మ అనుభవంలోకి ఎలా వస్తుందండి? ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి ఎలా వస్తామండి? సంసారం ఎలా పోతుందండి? ఇన్ని అడిగారు. ఆయన ఏం చేశాడు? ఏమీ మాట్లాడలేదు. శిష్యాస్తు చిన్న సంశయా ఇలా అన్నారు, అంతే పోయింది. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవతలవాడి అజ్ఞానం పోగొట్టడానికి సాధారణంగా ఏం చేస్తారంటే మాట్లాడి పోగొడతారు. అది ఒక ప్రక్రియ, మాటల ద్వారా పోగొడతారు. అయితే అన్ని వేళలా మాట్లాడి పోగొట్టాలని మీకేమీ అక్కర్లేదు. ఎందుకో తెలుసా? పూజ చేసుకుంటున్నాడు,
పూజ చేసుకుంటూ ఎవరితోనైనా మాట్లాడాడు అనుకోండి, అప్పటి వరకు తాను పూజ చేసిన ఫలితం వాళ్ళకి ఎడుతుంది. మాట్లాడకూడదు. ఆచమనం చేశాడంటే ఇంకా మళ్ళీ మంత్రపుష్పం తర్వాత పీఠమించి లేచిపోయాకే మాట్లాడాలి. ఈ మధ్యలో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వాడు అవివేకి. వీడు చేసిన పూజ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి నైవేద్యానికి పళ్ళు పెట్టడం మర్చిపోయింది భార్య. పూజ అవుతోంది, ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తాడంటే చిటికేస్తాడు. ఆమె జాగ్రత్త తెలుసున్న వ్యక్తి. ఈయన చిటికేసాడంటే వింటూ ఉంటుంది, గబుక్కుని ఏదైనా మర్చిపోయామేమో ఉపచారం అని. ఆ చిటిక విని వచ్చింది, అంది అన్నాడు. అంటే అంది అంటే నైవేద్యానికి ఏది అని పరిగెత్తుకెళ్ళి 4 పళ్ళట్టుకొచ్చి అక్కడ పెట్టింది. నైవేద్యం పెట్టాడు. ఇప్పుడు నోటితో అడిగాడా నైవేద్యానికి ఏదని? అంటే ఆవిడేమంది? పళ్ళు తెచ్చేసిందా? మాట్లాడితేనే అర్థమవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ముద్ర ద్వారా మాట్లాడడం అని సంకేతం ఉంటుంది. నోటితో మాట్లాడరు. చాలా ఉద్వేగం ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడతారు. నిర్ణయం చేసేవాడు మౌనంగా సంకేతిస్తాడు. ఇది చూడండి, ఉట్టని దేశాల్లో వినపడేటట్టు అరుస్తారు 11 మంది కలిసి. నిర్ణయించేవాడు ఇలా అంటాడు, వాడేం మాట్లాడు. 11 మంది గెంతులేస్తారు, ఓడు ఏడుస్తూ పోతాడు, కొంతమంది తలలట్టుకుంటారు, కొంతమంది టీవీ కట్టేస్తారు. ఒక్కడి ఇలా అన్నదే నిర్ణయం, వాడేమీ మాట్లాడలేదు. ఇలా అన్నది దేశాల భవిష్యత్తుని నిర్ణయించింది, దశాబ్దాల ఆటని నిర్ణయించింది. అవునా? మౌన వ్యాఖ్య. ఏమీ మాట్లాడకుండా ఇంత జరిగిపోయిందా లేదా? అసలు గెలుపు ఓటమి నిర్ణయించేవాడు అక్కడ ఏమీ మాట్లాడటం, వాడు మౌనంగా ఉంటాడు. అసలు ఓడిపోవడమో గెలిపోయి రెండింటిలో ఏదో ఒకటే వచ్చేవాళ్ళు చాలా అరుస్తుంటారు, చాలా మాట్లాడుకుంటుంటారు కాదు. మౌన వ్యాఖ్య. అందుకని చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం. అంటే మాట్లాడలేదని కాదు దాని అర్థం. మాట్లాడకుండా అవతల వాడికి సంశయం ఎలా తీరుస్తాడండి అంటే వీడికి అర్థం కాలేదు అసలు దాని గురించి అని. అది చిత్రం. ఆయన సంకేత భాష చేత మాట్లాడాడు అని. అంటే అది ఒక రకమైనటువంటి, ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మాట వాడాలి, బాడీ లాంగ్వేజ్ అనవలసి ఉంటుందేమో కాదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనుకోండి, ఉపన్యాసంలో ఎదురుకుండా కూర్చుని అన్నాను అనుకోండి, అంటే దాని అర్థం మాట్లాడొద్దనేనా? నువ్వు ఇప్పుడు మాట్లాడామని కాదు, బెంగపెట్టుకోకు. ఇలా అంటే మాట్లాడొద్దనేనా? నేను ఇలా అనగానే అని మాట్లాడడం మానేస్తావా? అలాగే ఆయన మౌనంగా ఇలా పట్టాడు, వాళ్ళకి తెలిసిపోయింది. ఒక శివరాత్రి నాడు ఇది జరిగింది యథార్థంగా. భగవాన్ రమణ మహర్షిని దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి, వ్యాఖ్యానం చెప్పండి అని అడిగేవారు. ఆయన మాట్లాడేవారు కాదు. చాలా కాలం అయిపోయిన తర్వాత మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చున్నారు. రాత్రి 10 అయింది. చాలామంది వెళ్ళారు. అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, మా అందరికీ ఒక్కసారి మీరు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చెప్పండి అన్నారు. ఆయన పద్మాసనం వేసుకుని ఇలా పట్టి కూర్చున్నారు. ఏమైందో తెలియదు వాళ్ళకి. సూర్యోదయం అవుతూ ఉండగా వాళ్ళందరూ లేచన్నారు. మాకు అర్థమైపోయింది స్తోత్రం. దక్షిణామూర్తి తర్వాత ఈ దేశంలో మళ్ళీ అలా రచించిన వారు శంకరాచార్యులు వారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముద్రతోటే మాట్లాడకుండా వ్యాఖ్యానం చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేట్టు చేసిన వారు రమణ భగవాన్. తాను అనుభవించారు కాబట్టి తాను అలా చెప్పారు. ముద్ర పట్టి చెప్పేశారు ఇలా. దీన్ని చిన్ముద్ర, జ్ఞానముద్ర అంటారు. అందుకని గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయి అంతే. ఆ ఒక్కటే కాదు, నేపాల్ నుంచి వచ్చి భారతదేశ భాష ఒక్కటి రాని వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. బోలెడని అడగాలండి అని అడిగాడు. నవ్వారు అందరూ. ఎలా అడుగుతావు, నీకు భాషలు రావు కదా అని. ఎలా అయినా చెప్పుకుంటానన్నాడు. వచ్చారు రమణ మహర్షి, సోఫాలో పడుకున్నారు. ఈయన వెళ్ళి ఇలా కూర్చున్నాడు. పుస్తకం తీశాడు అడుగుదామని. ఇలా ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. అన్ని మౌనంగా చదువుకుని ఇలా చూసేవాడు, అర్థమైపోయింది. బయటికి వచ్చి అన్నిటికీ వ్యాఖ్యానం చెప్పాడు. నేపాలీ భాషలో తర్జుమా చేశారు. ఎలా అర్థమయ్యాయి అన్నారు. ఆయన నవ్వుతూ చూశారు, నాకు అర్థమయ్యాయి. ఆయన మౌనంగా లేరు, ఆయన కళ్ళతోటే వ్యాఖ్యానం చేశారు. సాధ్యం మహాత్ములకు, ఆ స్థాయికి వెళ్ళిన వారికి సాధ్యం. అందుకే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఇప్పటికీ నువ్వు కూడా పొందగలవు ఒక్క దక్షిణామూర్తి దగ్గర. అందుకే కూర్చుంటారు, నిలబడి వెళ్ళిపోకూడదు.
ఆయన కూర్చున్నాడు ప్రశాంతంగా, నువ్వు నిలబడి వెళ్ళిపోతే నీ కర్మ, నిన్ను ఎవడేం చేస్తాడు? కుడి పాదం ఇలా ముందుకి చాపుతారు. ఇంకా యోగ శక్తితో ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? ఆయన ఇంకా యోగమునందు ఉన్నాడని గుర్తేమిటంటే, ఒక్కొక్క చోట పాదం ఇలా నిలువుగా ఉండదు, ఇలా పక్కకి తిప్పుంటాడు. గుంటూరులో ఆ శారదా పరమేశ్వరి దేవస్థానంలో దక్షిణామూర్తి పాదం అలా ఉంటుంది, ఇలా పక్కకుంటుంది, ఇలా ఉండదు, ఇలా పక్కకుంటుంది. ఇలా పెట్టుకుని అసలు ఎవడైనా కూర్చోగలడు అంతసేపు? నరాలు తిరిగిపోతాయి. ఒక్క గుంటూరు శారదా పరమేశ్వరి దేవస్థానంలో అంతటి యోగమూర్తిగా పెట్టారు. ఏ మహానుభావుడు ప్రతిష్ఠ చేశాడో నాకు తెలియదు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి అంటే. అప్పుడు మీరు చక్కగా రోజు ధ్యానం మంటపంలో కూర్చుని ఆయన వంక చూసి ధ్యానం చేస్తున్నారనుకోండి, ఏం చెయ్యక్కర్లేదు, రేపు మీకు నేర్పుతా ఎలా చూడాలో. ఆయన వంక అలా చూస్తూ కూర్చున్నారనుకోండి, మౌనంగా మీరు ఎలా పూజ చేసేయచ్చో మీకు నేర్పుతాను. అది కూడా నా గొప్పతనం ఏం కాదు, శంకరాచార్యుల వారే నేర్పారు, నిర్గుణ మానస పూజ అని. ఎలా చెయ్యొచ్చో చెప్తాను. అలా కూర్చుని రోజు ఆయన ముందు చేస్తున్నారనుకోండి, మీకు ఆయన సమస్తమైన కోర్కెలు తీరుస్తాడు, పరమ శాంతమూర్తుల్ని చేస్తాడు, తొట్టతుదకు జ్ఞానం ఇచ్చి మోక్షానికి పంపించేస్తాడు. అది కూడా ఇచ్చేస్తాడు. అందుకే దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తే. తమిళ దేశంలో దక్షిణామూర్తి దేవాలయం లేకుండా ఉండదు, శివాలయం. అంత గొప్ప దక్షిణామూర్తి ధ్యాన మంటపం ఇక్కడ వస్తోంది. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు. శంకరాచార్యుల వారి గురించి బాగా తెలిసున్న పెద్దలు ఒక మాట చెప్తారు. వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్నీ కరతలామలకములు అయిపోయాయి. ఆయనకు పుస్తకం అక్కర్లేదు, అలా వ్యాఖ్యానం చేశారు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారి చూసేవారు ఆయన అంతే. అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద 18 మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది. 18 మార్లు చదివారు దాన్ని అంటారు. 2 మాటలు 3 మాటలు కాదు, అదొక్కదాన్నే 18 మాటలు చదివారు. ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత. శంకరులు ఒక్క సూత సంహితనే 18 మాటలు చదివారు. 18 మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే 18 మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఎందుకో తెలుసా? మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది. ఇప్పుడు నేను శ్రీరామ రక్షాస్తోత్రం అన్నాను అనుకోండి, రాముడి గుణగానం చేస్తుంది. ఏదో షట్పదీ స్తోత్రం అన్నాను అనుకోండి, కృష్ణుడిని వర్ణిస్తుంది. లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నాను అనుకోండి, శివుణ్ణి వర్ణిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నాకు నా గురువుకి తేడా లేదంట. అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు. అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నే చెప్పట్లేదు, శంకరులు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అన్నారు. ఈ శ్లోకాల్ని, ఈ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, చదవడం చేత కాని వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో, వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. ఈ ఒక్క స్తోత్రం అంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసొప్పుమాన్ అన్న శ్లోకాన్ని సగుణోపాసనం ఇచ్చారు, అష్టమూర్తి తత్వాన్ని. మిగిలిన శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధతమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలము స్తుతి పాఠములు కావు, జ్ఞాన ప్రబోధకములు. అందుకే అవి ధ్యాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు. దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణానుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలెత్తవలసిన వాడు, నన్ను నమ్మండి, నాకు శంకరులు ప్రమాణం,
నేను నా సొంత మాట చెప్పట్లేదు. ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు, సందేహం లేదు. అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. ఇంకొకటి లేదు లేదు లేదు, తత్తుల్యము కాదు. అదొక్కటే అంత శక్తివంతం. అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెత్తు, సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకెత్తు. అంతేకాదు, దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా? ఏల్నాటి శనిలో ఉన్నవాడు, శని వక్రించిన వాడు కూడా బెంగపెట్టుకోకల్లా. శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తుంటాడు. తులారాశిలోంచి కన్యారాశిలోకి వెళ్ళి కన్యారాశిలోంచి తులారాశిలోకి వస్తాడు. అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో. శని వక్రించిన వాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యుల వారు హామీ ఇచ్చేశారు. దేన్ని ఆధారం చేసుకున్నా తెలుసా? జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట. వారికి తెలియని శాస్త్రం లేదు. వారు అపర శంకరులు. కాలడి శంకరుడు, కామకోటి శంకరుడు, కాలడి శంకరుడు, శృంగేరి శంకరుడు. కాబట్టి మహానుభావుడు ఆయన జ్యోతిష శాస్త్రం అంతా తెలుసు. కాబట్టి ఈ జాతికంతటికి ఆయన ఒక వరం ఇచ్చారు. మీకు ఏ గ్రహం, ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి, గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో. అందుకే జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం వేరు, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో. అందుకే వేదానికి ఉపాంగం, వేదానికి ఉపాంగంగా జ్యోతిషం తెలుసుకోవడం వేరు. దాని వలన ఏమవుతుందంటే రోజు దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనీశ్వర గ్రహం కూడా చెనకదు. కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో. పైకి కనపడదు. జాతకం చూశారనుకోండి, గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు. నేను యథార్థంగా చూసా, పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోనో. ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి, ఏమయ్యా యథార్థానికి నీ భార్య చనిపోయి 3 నెలలు అవ్వాలి, ఇప్పటికి నువ్వు భార్యాహీనుడు అయిపోవాలి, నీ జాతకంలో గ్రహాలంత భయంకరంగా ఉన్నాయి, అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత నవ్వుతూ ఉన్నావు, కనీసం నీ భార్య మృత్యువు వరకైనా వెళ్ళొచ్చిందా? నిజం చెప్పని అడిగాడు. వెళ్ళొచ్చింది, నిజమే, యథార్థమే. ఆమె వెళ్ళిపోతోందని కూడా తెలియదు ఈయనకి. మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ. అదృష్టం. ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడికి తెలియదు, ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈవిడికి తెలియదు, ఈయనకి తెలియదు. రక్షింపబడ్డాడు. ఎవరో నేను చెప్పను, ఎందుకో చెప్పేస్తాను మీకు. ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు, ఆవిడికి తెలియదు. వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు. తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటోందని ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో. ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది, పళ్ళు ఇంకా తినేసి పళ్ళరసాలు తాగేసి 2, 3, 4, 5 దగ్గరికి వెళ్ళిపోయింది షుగర్. తెలియదు వాళ్ళిద్దరికి షుగర్ గురించి. అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి, చేతులు కదలటం లేదండి, అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు, పటకారా వంట చేయలేనంది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, ఏమిటి అలా ఉందంటున్నావు, ఓసారి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని ఆయన వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి, అది మన జాతి గొప్పతనం ఏమిటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చెయ్యం మనం. భగవంతుడిని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు. కృతజ్ఞత వైద్యుడికి. ప్రథమో దైవ్యోభిషకో, వైద్యుని యందు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు. ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశాడు. చేసి, అమ్మ మీ ఆయన ఫోన్ నెంబర్ ఇయ్యనా? డాక్టర్ గారే ఫోన్ చేశాడు. ఏమయ్యా మీ ఆవిడ ఇంకో అరగంట ఉంటే చాలా గొప్ప, నువ్వు వచ్చేసేయి తొందరగా. ఆయన గబగబా తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే, అసలు ఇలా ఎలా బతికుందయా మీ ఆవిడ, నాకు అర్థం కాలేదు, ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి, కనీసం మూత్రపిండాలు ఏమన్నా పోవాలి, ఎలా బతికుందయా అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు. ఆవిడ బతికి బట్టగట్టి. ఓ రోజు రాత్రి 8:30కో జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు, ఈ భార్య చచ్చిపోవాలి ఎలా బతికిందని. నేను మీకు యథార్థం చెప్తున్నా, ఆయన బలం ఏమిటో తెలుసా? ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు. రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఆయనకు అలవాటు. అది గురుగ్రహాన్ని ఛార్జ్ చేసేసింది. గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో. గురుడి అనుగ్రహం ఉన్నంత కాలం పాపగ్రహాలు ఏం చేయలేవు, అడ్డుపడిపోతాడంతే. గురువుగారి రక్షణ ఉంటే ఇంకేంటండి?
గురువు గారికి వాత్సల్యం ఉందనుకోండి, దేవతలు అనుగ్రహిస్తారంతే. కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది, పాపగ్రహాలు ఊరుకున్న ఏం చేయలేకపోయి. ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికి పెద్ద వరం ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను, వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది. రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి చాలు, అంతే. ఆడవనివ్వండి, మగనివ్వండి, పిల్లలవనివ్వండి, ప్రయోజకులు అవుతారు, చక్కగా ఉంటారు. ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. అంత గొప్పది దక్షిణామూర్తి స్తోత్రం. అది ఇచ్చినటువంటి ఘనత ఈ లోకంలో శంకరాచార్యుల వారికి చెల్లింది. అటువంటి శంకర భగవత్పాదుల జయంతి వచ్చేస్తోంది, వైశాఖ శుక్ల పంచమి. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో అవతరించాడు. ఆ శంకరాచార్యుల వారు పుట్టిన వైశాఖ మాసం వస్తూ ఉండగా దక్షిణామూర్తి ప్రతిష్ఠ జరగడం, ఈ స్తోత్రం మనకు అందడం మన యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం. హరిప్రసాద్ గారు ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. వాటన్నిటి యొక్క ఫలితం ఆయన ఇవాళ చేస్తున్న దక్షిణామూర్తి ప్రతిష్ఠ. వాటి ఫలితం ఈ స్తోత్రాన్ని భక్తులకి పంచిపెట్టడం. కాబట్టి అందరూ చెప్పండి చక్కగా. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిజనానాం జ్ఞానదాతారం ఆరాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విశ్వందర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలన
వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్ కురుతే యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంత అనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాల అంధ జడ ఉపస్త్వహమితి భ్రాంతా భృశంవాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఏది కొంచెం ఇక్కడి నుంచి కొంత తేలిగ్గానే ఉంటాయి కాబట్టి పూర్తిగా చెప్పండి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుష్టు పుమాన్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమాన మహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే.
భూరంభాంశనలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరద్వి తప్పుపడింది యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్ పునరష్ఠదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు. ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం.